పల్లిదాని బర్త్డే ఆడి కేక్ చెప్దాం సరదాగా. అర్జున్ పళ్ళు అని చెప్పక బాయ్ నువ్వు పళ్ళు గురించి మాట్లాడుకుంటున్నాం. నీకెందుకని ఇంట్రెస్ట్? ఓకే కమ్ ఆన్ గైస్ లెట్స్ గో. బాయ్ గైస్ చూడండి, దిస్ ఇస్ కాల్డ్ స్పెషల్ ట్రీట్మెంట్. ఇట్లాంటి కేక్ జీవితంలో ఎవరు దీని పేరు మేము తినిపిస్తాం ఈరోజు. ఏమైతాడు? బాయ్ ఫ్రెండ్ అన్న నేను. దాన్ని ఏమైనా పెట్టుకున్నావా? అదే క్రీమ్. బాయ్ పకడో బాయ్ 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 గుస్సా బాయ్ బాయ్. రాజా నువ్వు ఫోటో వేసుకెళ్ళి ఇద్దరిది. అది మస్తు వేసిన ఫోటో బస్. దోస్తులు ఎవరైనా వచ్చిరా? నీ దోస్తులు అందరు నాకు ఏమైతారు తెలుసా? బావా అన్నది అడి అని భయం అవుతుంది. అడి ఇప్పుడు ఏం చేయాలి? అరే ఆల్రెడీ స్నాప్ చెప్పి మీ చెల్లి స్నాప్ ఐడి చెప్పాలా? చెప్పాలా? అయ్యా ఏమో సరేలే పోనీ లైట్ తీసుకో కట్ చేయి. Hey guys, welcome back to our channel Ajito Macha. సో గైస్ ఈరోజు ఇట్స్ వెరీ స్పెషల్ డే. అంటే నాకు కాదు, ఒక బర్త్డే గర్ల్ కి ఈరోజు పల్లుదాని బర్త్డే. పళ్ళు ఎవరు? పళ్ళు తెలియదా? చెప్పు ఎవరు? మా తల్లి పళ్ళు అది పల్లా గాయత్రి మామిడి పళ్ళు అనుకుంటున్నా. గాయత్రి స్పెషల్ ఎందుకు అవుతుంది? అన్నా జర నువ్వు ఇట్లా సరదాగా లొకేషన్ నువ్వు ఏంది ఇట్లా పురుగులు నోట్లో పోతున్నాయా? చికెనా? సో మా లొకేషన్ ఎవరైనా లైన్ వేయాలని కూడా వేసుకోండి. కాదు, మా లొకేషన్ వచ్చే ఒక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నుంచోబోతుడు. మీ అందరు ఓట్లేసి గెలిపియండి మా లొకేషన్ అని దయచేసి. సరే మెయిన్ టాపిక్ చెప్పు. ఇప్పుడు కింద నెంబర్ ఇస్తున్నా, ఫోన్ పే చేయండి రూపాయి. సో ఈరోజు పల్లుదాని బర్త్డే కాబట్టి పళ్ళు ఎవరు బాయ్? మళ్ళా పురుగులేంది బాయ్? పండు అదే నవ్వింది కదా, వెలికొస్తున్నాయి పురుగులని. బర్త్డే పార్టీకి వచ్చినాయి బాయ్. గెస్ట్లు చాలా మంది వచ్చారు. సో ఈ గెస్ట్లతో పాటు మేము కేక్ తెచ్చినాం. ఆల్రెడీ 2 పురుగులు దాంట్లో వాళ్ళే తీద్దిన పక్కకి. సో ఈరోజు పల్లుదాని బర్త్డే కాబట్టి కేక్ చెప్దాం సరదాగా. అర్జున్ పళ్ళు అని చెప్పక బాయ్ నువ్వు పళ్ళు గురించి మాట్లాడుకుంటున్నాం. నీకెందుకని ఇంట్రెస్ట్? ఓకే కమ్ ఆన్ గైస్ లెట్స్ గో. కాదు ఒక చిన్న మాట చెప్పు. నువ్వు 50 కిలోమీటర్లు వచ్చిన పనుల కోసం అంటే నీకు ఎంత దోస్త్ అవుతుంది బాయ్. అదే ఫ్రెండ్ ఏదో అన్నావు. ఫ్రెండ్ అవుతుంది. ఫ్రెండ్ అవుతుంది. షూర్. కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ కాదు. గాయత్రి వద్దులే అవన్నీ చెప్పొద్దు, సెన్సర్ కట్. మీ బావ గాయత్రి. అర్జున్ కాదు. అరే రామా పండు గాయత్రి. ఫ్లైట్ వస్తుంది. వద్దులే, ఆ ఫ్లైట్ మళ్ళీ గోవా ల్యాండ్ అవుతుంది. బాయ్ నువ్వు పోయి జర పండుని పళ్ళని పట్టుకరా. రైట్ చలో. ఈరోజు కేక్ అన్న, కేకులో 2 పురుగులు పడ్డాయి సరదా. చూడు నిజంగా అదిగో. బాయ్ గైస్ చూడండి, దిస్ ఇస్ కాల్డ్ స్పెషల్ ట్రీట్మెంట్. ఇట్లాంటి కేక్ జీవితంలో ఎవరు దీని పేరు మేము తినిపిస్తాం ఈరోజు. పళ్ళు పాగైపోవాలి ఖాళీ బాయ్. మారో షాట్ గంచాడు నాకు అలవాట్లేదు. ఓట్కా తాగని ఎక్కువ కాఫీ తాగడానికి వస్తాడు బయట. ఈయన అన్ని చేస్తాడు. నేనేం చేయాలి, నాకు సంబంధం లేదు. ఆ పైడి ఈ పైడి స్టోరీలు అని చెప్పు. కాదు, వీక్ మొత్తం బిజీ చెప్పాలి గురించి. సంబంధం లేదు. సో వీక్ మొత్తం మా లొకేషన్ క్యాస్ట్రల్ పెట్రోల్ బయట తీస్తూనే ఉంటాయి. మెయిన్ అర్జున్ ఎక్కువ రాత్రి 2 గంటలకి కాదు
పిల్ల ఎన్న వావ్ వావ్ ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్ గర్ల్ మ్యాన్ ఏ అలా బాయ్ ఫ్రెండ్ కోసం చెప్పాలంటే చేస్తున్నావు సారీ అర్జున్ మర్చిపోయా ఫ్రెండ్ అదే మగోడు ఫ్రెండ్ ఏమైతుంది ఈ చైల్డ్ ఈ చైల్డ్ పట్టుకోకుండా వదిలేసి వచ్చేస్తాడు ఎవరు ఏమైతాడు బాయ్ ఫ్రెండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్ అన్న నేను గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చర్రా చేయొచ్చు కదా ప్లీజ్ ఖుషి అయిపోతుంది ఈరోజు బాయ్ చెప్పు బాయ్ నువ్వు ఈడ ఎందుకు చేస్తున్నావు ఓకే అవును సో నీ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరు అమ్మ పేరేం పేరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు చెప్పు బాయ్ అమ్మతోడు చెప్పు పళ్ళు మన ఆఫీస్ లో ఉన్నప్పుడు వెరైటీగా ఉంది ఈరోజు చాలా వెరైటీగా ఉంది కదా బాయ్ ఏ పళ్ళు ఈ పళ్ళు 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 అంటున్నది కదా ఇంత వెలిగెలికి వచ్చిన మొహంకి దాన్ని ఏమైనా పెట్టుకున్నావా అదే క్రీమ్ నా జోలికి వస్తా బాయ్ పకడో బాయ్ 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 గుస్సా బాయ్ బాయ్ కానీ నీకు మాట తెలుసా ప్రపంచంలో ప్రపంచంలో నేను తినిపించే కేక్ ఎవరు తినిపించలేదు ఈరోజు అంత బ్యూటిఫుల్ కేక్ ఇట్ ఇస్ మేడ్ ఇన్ రష్యన్ రష్యన్ ఇష్టం నీకు నీకు ఇష్టం నాకు ఇష్టం సరే అవనొద్దు పళ్ళు సరదాగా బాయ్ అప్పుడే పోరా గిరా అంటుంది అంటే ఇంత ఉండాలి బాయ్ లోపల కాదు నీకోసం 50 కిలోమీటర్ వచ్చిందంటే అర్థం చేసుకుని పని ఎంత లవ్ ఉంది కారణంగా వచ్చింది కాదు ఫస్ట్ సన్సెట్ కి పోయినాం లొకేషన్ ఆడొచ్చింది కేక్ కట్ చేపిద్దామని అరే చాకేదిరా చాకు నీ చాకు పెట్టు అరే చాకు పెట్టు చాకు ఉందిగా ఏ వద్దు బాయ్ నువ్వు మరి బాయ్ నువ్వు ఏం పెట్టాలా నీ చాకు కొత్త చాకు పెడతాం చాకు తీస్తున్నా వాడు తీయొద్దు మధ్యాహ్నం అంటే ఏం తీసిండు అది బాయ్ క్లారిటీ ఎందుకు వచ్చింది వీడేదో పట్టుకొని వచ్చిండు ముందుకురా ఈరోజు బర్త్డే కదా ఇప్పుడు నీ కేక్ తెచ్చినాగా మాకు చిన్న గిఫ్ట్ ఇచ్చి నాకు కూడా సరదా బాగుంది అది వీళ్ళు తాగుడికి కూడా నేను చేస్తానా చెప్పు అల్లుడు నీ దోస్తులు ఎవరైనా వచ్చిరా నీ దోస్తులు అందరు నాకు ఏమైతారు తెలుసా మాటరాని దుకాణం అట్లా ఆదం చేస్తున్నావు అందరు చెల్లెలే ఏడుందిగా ఎవరు పిలిచారు వచ్చే మధ్యలో గుర్తించండి మంచి డ్రెస్ వేసుకున్నా హే సారీ ఏం డ్రెస్ ఇది చెప్ప గాలి బొక్క కానీ ఎంత బాగున్నది చెప్పలేదు బాయ్ పండు ఎప్పటి నుంచో బాగుంటది ఇప్పుడు కులిపోయింది కొంచెం సిగ్గుండాలి మొత్తం ఇద్దరు పెట్టుకొని బయట మాట్లాడుతున్నందుకు గాయత్రి బర్త్డే పైన పెట్టించుకోండి బర్త్డే కలిసి ఫ్రెండ్స్ అంటారు ఇద్దరు ఏ మర్దల్ ఓ సారీ పళ్ళు కమియర్ ఎందుకు మరదలు కావాలి చెప్పు ఎందుకు మర్దల్ సరే గాయ్స్ నన్ను ఎందుకు పిలిచి రామొట్ట నన్ను ఎందుకు పట్టి అరే రెండు డైలాగ్ లేసి పో వీడియోలో కట్ చేయకరా ఇద్దరు అక్రమాలు వేసారు బాయ్ ఒక్క నిమిషం ఇద్దరు అక్రమాలు వేసారు ఇద్దరు పక్కన పెట్టు రాజా నువ్వు ఫోటో వేసుకెళ్ళి ఇద్దరు అది మస్తు వేసిన ఫోటో బస్ మోడేస్తాడు చూడు వీడియోలో ఇద్దరు ఇప్పుడు నన్ను వెళ్ళిపో అంటున్నావు ఇట్లా నుంచి ఒకసారి ఫ్రెండ్ అంటారు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు మోడల్ ఇప్పుడు పేరు ఎంత మంచిగా చూస్తాం మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇది కూడా చాలా బాగుంది ఇది హిట్ పేరు అండి కేక్ కట్ చేయబోయి ముద్దు అంకల్ బాగున్నాయేమో బేసికల్ గా గాయ్స్ ఇది వచ్చేసి నాన్ వెజ్ కేక్ నాన్ వెజ్ చూపిస్తుందా ఇగో నాన్ వెజ్ స్టార్టర్ సో ఇది నాన్ వెజ్ టెన్షన్ పడకు ఇప్పుడు నువ్వు చికెన్ మటన్ ఎట్లా తింటా అట్లా పురుగు తినాలి అంతే పురుగులని ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇది నీకు బావా అన్నది వినా
బాగా అన్నావు నేను నిన్న ఏ తమ్ముడు అని పిలు. వాళ్ళు బాగా అంటారు అక్కడ అనుకుంటారు వాళ్ళు ఇష్టం అది నీకెందుకు దాని జీవితాన్ని నాశనం చేయాలనుకోవట్లేదు. ఈ చెత్తనే కొడుకుని బాగా లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాడు ఆగొచ్చు లైఫ్ బాయ్ లాగా లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాడు. మీ ముగ్గురు కొట్టుకోవచ్చు కదా, కొట్టుకోవాలని. ఏ చిచ్చి ఎవరి దాడు కొట్టుకోవాలి ఇదా. అంత ముద్దుగా ఉంది కాదు. ముగ్గురు కొట్టుకోమంటే బాయ్ ఎవరి దాడు కొట్టుకోవాలి కేక్ కటింగ్ చేయి, గుల్లిగా. సరే దా. దీన్ని బట్టి అయితే నా జీవితంలో ఫస్ట్ టైం ఒక చాకుని పట్టుకుంటుంది దా. అడి అని భయం అవుతుంది ఏం కాదు. అడి 3 అమ్మ తోడు మిస్ ఫైర్ ఇప్పుడు ఏం చేయాలి భయమైంది నేను చెప్పినానే, ఇక భయం మీద. ఏమి తిన్నా కూడా నీ చేతిలో కదా. అమ్మ తోడు అన్న అన్ని వలగొట్టేస్తాడు ఇది వాళ్ళ సంకేతం తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. బావనకు తమ్ముడను అన్న అంటే నీకెందుకు మధ్యలో బావ మరదలు అవుతారా నీకెందుకు మధ్యలో సెటిల్ అయిపోయి ఫస్ట్ వెళ్ళాను చంపేస్తాను. అంటే దీన్ని నీకేమైతుంది? ఒక నిమిషం ఇప్పుడు నిన్ను పడాయిస్తే కాంబోలు ఇద్దరు వస్తారని చెప్పి పడాయిస్తున్నా నీకు తెలియదు పొడుస్తా నిన్ను. నువ్వు చెల్లికి అంటే ఇష్టం లేదు లేదా అడుగు ఫోన్ చెప్పు వీడియో కాల్ మొహం చూపించాలి పాగలైపోతుంది చెల్లి డేటింగ్ లో ఉంది. అటు నుంచి అటే వెళ్ళిపోతుంది. అరే ఆల్రెడీ స్నాప్ చెప్పి మీ చెల్లి స్నాప్ ఐడి చెప్పాలా చెప్పాలా తమాషా చెయ్యకరా. అయ్యా ఏమో తమాషా చెయ్యక. సరేలే పోనీ రెడీ తీసుకో కట్ చేయి ఒట్టుగడు లేడీసు ఫోకస్ గోవిందా వీడికి లవ్ అంటే వీకస్ గోవిందా అంటే అట్లా చెప్తే చెప్తావు అనుకోని అట్లా చెప్తున్నా కేక్ ఫస్ట్ ఆ నోట్లోనే పెట్టు. వద్దు అసలు హ్యాపీ బర్త్డే పళ్ళు ఇది పెట్టు. ఇది అక్కడ రాలేదు. తిని తిని. తింటున్నావు స్టార్టర్ లోపల పోయింది పురుగు అలాగంటే ఏ చూసినావు మింగు 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 బా వాటే వడ్డ పురుగులు అంతా పోయినాయి అది తెంగి తిన్నాను మా ఫ్రెండ్ అట్లా చేస్తాను. సో గైస్ జోక్స్ ఒక పాట పెడితే విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ పళ్ళు థాంక్యూ సన్. మరదలను చెయ్యొదులు. మరదలను ఒక ముద్ద ఆ మొదలు తను ఎందుకు వదులుతాడే రిదారా వదులు. నేను దోస్తు కదనే ఎందుకంటే పాపం నా మీద అవన్నీ పక్కన పెడితే సో గైస్ గాయత్రి బర్త్డే ఫామ్ హౌస్ బుక్ చేసిన సో అది కూడా మన సీన్ అనే ఫామ్ హౌస్ సో నిజంగా మీరు మీ ఫ్రెండ్స్ తో కానీ మీ ఫ్యామిలీతో కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఫామ్ హౌస్ మీరు విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్ ఉంది నిజంగా నాకైతే బాగా నచ్చింది మెయిన్ స్విమ్మింగ్ పూల్ మామ మస్తు ఉంది సో అన్న ఈ డీటెయిల్స్ ఏమని చెప్పాలనుకుంటున్నాం ఇది లొకేషన్ ఏడుందని చెప్పేసి ఇది మన శంషాబాద్కి పక్కనే ఉంటుంది 10 నిమిషాలలో శంషాబాద్లో ఉంటుంది మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ సో నైస్ సీరియస్లీ మంచి బ్యూటిఫుల్ ప్లేస్ స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్ క్లీనింగ్ మీరు ఎవరైనా రావచ్చు మా బ్రదర్ది బయో సంథింగ్ యాక్చువల్లీ నేను నెంబర్ అన్ని క్లియర్ గా పెడతాను సో మీరు నిజంగా కాంటాక్ట్ అయ్యి ఫామ్ హౌస్ రావాలంటే శంషాబాద్ లో ఇంకా ఫామ్ హౌస్ మా శంషాబాద్లో ఒక 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి ఏ ఫామ్ హౌస్కి వచ్చినా మా బ్రదర్ నేమ్ చెప్తే నేను చాలా మంచి ప్రైస్ లో ఇస్తాను జర మా వాళ్ళు మా పేరుతో డిస్కౌంట్ చేశాను ఓకే తప్పకుండా ప్రేమతో వచ్చేసారు తప్పకుండా సో గైస్ మీరు విజిట్ చేయాలని కూడా ఫామ్ హౌస్ విజిట్ చేయండి క్లియర్ కింద నెంబర్స్ అన్ని ఇస్తాను సో కమ్ గైస్ సో పోతారా ఇంకా నీకు వీడియో నెక్స్ట్ వీడియో లైక్ చేసి టేక్ కేర్ బై బై